హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. రక్తం రాకుండా మాంసం ఎలా? ఒకానొక గ్రామంలో కామయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు నిజంగానే అధిక వడ్డీలకు అప్పులిచ్చి అప్పు తీసుకున్న వారి రక్తం జలగలా పీల్చే రకం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా అతడి వద్దకు అప్పు కోసం వెళితే అతి తక్కువ వాయిదాల్లో అప్పు తీర్చాల్సి ఉంటుందని, అలా తీర్చలేని పక్షంలో తన షరతుల ప్రకారం పరిహారం వసూలు చేసుకుంటానని చిత్రమైన షరతులు పెట్టేవాడు. ఉదాహరణకు, ఒకసారి సుందరయ్య అనే జ్ఞానికి పుస్తకాల నిమిత్తం అప్పు కావలసి వస్తే కేవలం 3 నెలల్లో అప్పు తీర్చాలని, లేకుంటే అతని భార్యను తన ఇంట పనిచేసేందుకు పంపాలని షరతు రాయించుకుని అప్పులిచ్చాడు. దుర్మార్గుడైన కామయ్య వైనం తెలిసినందున సుందరయ్య వల్ల ఉపదేశం పొందిన ఆయన శిష్యులంతా కలిసి చందాలు పోగు చేసి ఆ అప్పు తీర్చేశారు. లేకుంటే గడువు దాటిందంటూ నిర్దాక్షిణ్యంగా సుందరయ్య భార్యని తన అధీనంలో ఉంచుకోవడానికి ఏమాత్రం సంకోచించని దుష్టుడు కామయ్య. ఇలా అవసరాల్ని కనిపెట్టి దుష్టపన్నాగాలు పన్నే కామయ్యను ఆ గ్రామంలో అసహ్యించుకోని వారు లేరు. కానీ ధనం అవసరం ఉండని వారు మాత్రం ఎవరుంటారు? అదే ఊళ్ళో రామయ్య అనే ధర్మాత్ముడు ఉండేవాడు. ఇతరుల కష్టాలు తన కష్టాలుగా భావించి తనకు తోచినంత సహాయపడే తత్వం అతనిది. అలాంటి రామయ్య ప్రాణ స్నేహితుడు ఒకతనికి ఏదో అత్యవసరం పీక మీదకొచ్చి సొమ్ము అవసరమైంది. ప్రాణ స్నేహితుడు గనక రామయ్య మరింతగా స్పందించి అప్పు చేసైనా సరే మిత్రుడి అవసరం గట్టెక్కించటం తన ధర్మంగా భావించాడు. ఊళ్ళో అప్పులివ్వగల ఏకైక కామందు కామయ్యే కనుక అతడి వద్దకే అప్పుకై బయలుదేరాడు రామయ్య. అయితే ధర్మాత్ముడని, త్యాగమూర్తి అని లోకమంతా రామయ్యను కీర్తిస్తుండటం కామయ్యకు నచ్చలేదు. అది అతని పట్ల అకారణమైన ద్వేషంగా మారింది కూడాను. అందువల్ల రామయ్య అప్పు నిమిత్తం కామయ్య వద్దకు వెళ్ళినప్పుడు, రామయ్య, నీకు వెనుక ఆస్తిపాస్తులు వంటి హామీలేవీ లేవు. నా డబ్బు నాకు తిరిగొస్తుందన్న నమ్మకమూ లేదు. నువ్వు ధర్మకార్యాల కోసం డబ్బు వెచ్చిస్తావు. ప్రజలు మెచ్చుకోలు మాటలకు, ఇచ్చకాల కబుర్లకు లొంగిపోతావు. నీకు సంపాదన నాస్తి. అంచేత కేవలం 1 నెల రోజుల గడువు మాత్రమే ఇస్తున్నాను. అది నీకు అత్యంత ప్రియమిత్రుని అవసరం అంటున్నావు కనుక. ఆ మాట అతడితో చెప్పి 1 నెల రోజుల్లో నా బాకీ నాకు చెల్లుబాటు జరిగేలాగా చూడు. 1 రోజు అధికమైనా నాకు డబ్బు అవసరం లేదు, కానీ నీ శరీరంలోంచి 2 సేర్ల మాంసం తీసుకుంటాను. నువ్వు శిబి చక్రవర్తి అంతటి వాడివి. దయాధర్మాల్లో వెనక ముందు చూడవని ప్రజలు అంటుంటారు గనుక ఇందుకు సమ్మతం అయితేనే ఒప్పంద పత్రం రాసిచ్చి అప్పు పట్టుకెళ్ళు అని కపటం నాటకం పన్ని అన్నాడు కామయ్య. తన స్నేహితుడి అవసరం తీరితే చాలు, 2 సేర్ల మాంసమేం కర్మ, ప్రాణమే ఇమ్మన్నా ఇచ్చేసే గుణమున్న రామయ్య ఆ మిత్రుని మీద గల నమ్మకంతో తన స్వహస్తాలతో కామయ్యకు ఒప్పంద పత్రం రాసిచ్చి ధనం తెచ్చి మిత్రునికి ఇచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా రామయ్య మిత్రునికి అనుకున్న సమయానికి ధనం అందలేదు. ఆ మిత్రుడు తాను స్వయంగా కామయ్య వద్దకు వెళ్ళి, నీ బాకీ చెల్లించలేకపోయినందుకు నా శరీరంలోంచి 2 సేర్ల మాంసం కోసి తీసుకో అంటూ అతని ఎదుట నిలబడ్డాడు. కామయ్యకు అప్పు వసూలు చేసుకోవడం అసలు ఉద్దేశ్యం కాదు కనుక, నువ్వెవరు? నేను నీకు అప్పెప్పుడిచ్చాను? నేనిచ్చింది ఆ రామయ్యకు, నువ్వు పో అని కసిరి పంపించేశాడు. అంతేకాక గడువు తీరినా బాకీ చెల్లించవా అంటూ కత్తి నూరుకుని కామయ్య రామయ్య మీదకి లంఘించబోగా అతని మిత్రుడు అడ్డుకుని మర్యాద రామన్న వద్దకు లాక్కొచ్చి ఫిర్యాదు చేశాడు. 1 క్షణంలో కామయ్య దుర్మార్గం అంతా అర్థమయ్యింది ఆయనకు. అలాగా కామయ్య, ఒప్పంద పత్రం ప్రకారం నీకు రామయ్య దేహంలోంచి 2 సేర్ల మాంసం మాత్రమే అందాల్సింది, అవునా అని ముమ్మారు రెట్టించి అడిగాడు. 3 సార్లు అవుననే సమాధానమిచ్చాడు కామయ్య. సరే, అప్పు వసూలు చేసుకోవడానికి న్యాయంగా నీకున్న హక్కును న్యాయస్థానం పరిరక్షిస్తుంది. మరి అదే సమయంలో
పత్రం రీత్యా మాత్రమే ప్రవర్తించటానికి అప్పు పుచ్చుకునే వారి హక్కును న్యాయస్థానం పరిగణిస్తుంది. పత్రంలో మాంసం ప్రస్తావన మాత్రమే ఉంది, ఎక్కడా రక్తం ప్రస్తావన లేదు. కనుక చుక్క రక్తం రాలకుండా సరిగ్గా 2 అంటే 2 సేర్ల మాంసం నువ్వు అతని శరీరంలోంచి కోసి తీసుకువెళ్ళి నీ బాకీ చెల్లు పెట్టుకోవచ్చు. ఏమాత్రం ఎక్కువ కోసినా చుక్క రక్తం నేలరాలినా నీకు మాత్రం శిక్ష తప్పదు అని హెచ్చరించాడు. సభ యావత్తు మర్యాదరామన్న తీర్పును హర్షించింది. రామయ్య అతని మిత్రుడు తమకు న్యాయం దొరికినందుకు సంతోషించి నమస్కరించారు మర్యాదరామన్నకు. అలాగే తనకు నిష్కారణంగా ఏర్పడిన ద్వేషమూ తీరక ఇచ్చిన డబ్బు పోయినందుకు నెత్తిన చెంగు వేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు కామయ్య. కలలో అప్పు. మదనపుర రాజ్యానికి చేరువలో వెర్రి వేమన్న అనే అమాయకుడు ఉండేవాడు. అతడొక రోజు అదే పేటలో ఉంటోన్న వడ్డీ వ్యాపారి గడుసు గవరయ్య దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని తీర్థయాత్రలు చేసి రావాలనుకున్నాడు. ఆ రాత్రంతా అదే యావలో ఉన్నందువల్ల అతడికి నిజంగానే గవరయ్య అప్పిచ్చినట్లు, ఆ డబ్బును ఇంట్లో ఎక్కడో భద్రంగా ఉంచినట్లు ఒక కల వచ్చింది. మర్నాడు లేస్తూనే ఇల్లంతా వెతికేసుకోసాగాడు వెర్రివేమన్న. అది వాస్తవంగానే జరిగింది కాబోలుననుకుని, తెలిసిన వాళ్ళు చనువు కొద్దీ కలలో అప్పు తీసుకోవడం ఏమిటి, మెలకువలో వెతకడం ఏమిట్రా వెర్రివేమన్నా అని మెత్తగా కోప్పడి మందలించినా తాను అప్పు తీసుకున్నానన్న భ్రమలోనే ఉన్నాడు వేమన్న. ఈ వైనం గడుసు గవరయ్యకి తెలిసి వెర్రివాణ్ణి మోసం చేద్దామనిపించి 1 వారం రోజులు గడిచాక వేమన్నకి తారసపడి, తీర్థయాత్రలు బాగా జరిగాయా, నా అప్పెప్పుడు తీరుస్తావు అని అడిగాడు. వెర్రివాడు గొల్లుమని, అవే కనపడ్డం లేదండి బాబు, వారం రోజులుగా వెతుకుతున్నా, మా అత్తోరింటికాడికి వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తానండి, 2 రోజుల తర్వాత అప్పెప్పుడు తీరుస్తావని మళ్ళీ వెంటపడ్డాడు గవరయ్య. గవరయ్య భార్య ఈ కుట్రను మర్యాదరామన్న గారి చెవిన వేసి గవరయ్యను న్యాయపీఠానికి పదమన్నది. యారా వెర్రోడా, గవరయ్య చెప్పేది అని మర్యాదరామన్న అడుగుతున్న మాట పూర్తి కాకుండానే ఆయన నిజమేనండి అంటూ తనకాయన కల్లోకొచ్చి మరీ డబ్బు అప్పిచ్చాడని, తానే మాట నిలుపుకోలేకపోయానని బాధపడ్డాడు. దీంతో గవరయ్య కుట్ర ఆయనకు కూడా అర్థమయ్యింది. కలలో ఇచ్చిన దాన్నేగా మీరడిగేది అన్నాడు మర్యాదరామన్న. అవునన్నాడు గవరయ్య. వెంటనే మర్యాదరామన్న 100 వరహాలు పళ్ళెంలో తెప్పించాడు. అవి వెర్రివాడి చేతిలో పెట్టాడు. ఆయనకు ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టించాడు. గవరయ్య గారు, అదిగో మీ 100 వరహాలు ఆ అద్దంలో ఉన్నాయి, పట్టుకెళ్ళండి అని చెప్పాడు. ఉలిక్కి పడ్డాడు గవరయ్య. అద్దంలోంచి ఎలా తీసుకుంటాం, ఇది జరిగే పనేనా అన్నాడు. దానికి మర్యాదరామన్న నవ్వి, అయ్యా గవరయ్య గారు, మీరు పెద్ద మనుషులు, కలలోకెళ్ళి ఇవ్వగల పెద్ద మనుషులు మీరు, అద్దంలోంచి తీసుకోవడం మాత్రం సాధ్యం కాదా అన్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే మర్యాదరామన్ ఇలా చేశాడని గుర్తించిన గవరయ్య సిగ్గుపడి వెళ్ళిపోయాడు. సభంతా జయ జయధ్వానాలతో మార్మోగింది. అప్పుపత్రం 6 అడుగుల. ఒకరోజు మరొక చిత్రమైన ఫిర్యాదు రామన్న బుద్ధి కుశలతకు పరీక్షలాగా వచ్చింది. 2 రైతులు రామన్న గారి సన్నిధికి వచ్చారు. ఒక రోజున ఈ సోమయ్యకు 500 వరహాలు రుణం కావాలంటే ఇచ్చానండి, కానీ నేను బాకీ చెల్లు పెట్టమని అడగ్గా రుణపత్రం చింపేసి బాకీ లేదని నన్ను వెళ్ళగొట్టించాడు మహానుభావ అని ఫిర్యాదు వినిపించాడు వారిలో ఒక రైతు. రెండోవాడు అదంతా అబద్ధమని, అప్పే చెయ్యనప్పుడు పత్రం చింపే మాటేమిటని కొట్టిపారేశాడు. ఇద్దరి వాద ప్రతివాదాలు విన్న మీదట వచ్చే వారం తీర్పు చెప్తానని పంపించేసి గూఢచారులను పిలిచి ఆ 2 రైతుల గురించిన వివరాలు రాబట్టాడు. రుణదాత మంచివాడేనని, రుణగ్రహీతకే మోసగుణం ఉందని గూఢచారులు తెచ్చిన వివరాల సారాంశం. రుణపత్రం చింపేసిన మాట నిజమే కావచ్చునన్న ఊహకు దీనితో బలం చేకూరింది మర్యాదరామన్నకు. రుణగ్రహీతకు బుద్ధి చెప్పడానికి రుణదాతని రహస్యంగా పిలిచి తీర్పు చెప్పే రోజున
నేను రుణపత్రం ఎంత పొడుగుంది అని నిన్ను అడుగుతాను. నువ్వు దానికి 6 అడుగులుంది అని సమాధానం చెప్పు. తర్వాతి అంశం నేను చూసుకుంటాను అని చెప్పి పంపించేశాడు. రామన్న పట్ల అపార గౌరవంతో సరే అన్నాడా రుణదాత. తీర్పు చెప్పే రోజున 2 రైతులు మళ్ళీ రామన్న సన్నిధికి వచ్చారు. తీర్పు చెప్పే రోజున అదే మాట అడిగాడు. రామన్న చెప్పమన్నట్లే చెప్పాడా రైతు. రెండో రైతు పచ్చి అబద్ధం, 6 అంగుళాల అప్పు పత్రమే కదా నేను చింపింది, 6 అడుగులంటావేం అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకంటే వారం క్రితం అప్పే చేయనప్పుడు పత్రం చింపడం ఏంటని తానేగా అడిగాడు. దొరికావు, ఇక బుకాయించకు. న్యాయపీఠం దగ్గర ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అప్పు చేసినట్లు ఆ పత్రం చింపినట్లు కూడా నువ్వే ఒప్పుకున్నావు. సరిగ్గా అప్పు తీర్చేయడం మంచిది, లేదా శిక్ష తప్పదు అంటూ రామన్న ఉరిమి మాట్లాడేసరికి దారికొచ్చాడా రెండో రైతు. తప్పు క్షమించమని ప్రాధేయపడుతూ తిరిగి చెల్లించాడు. రుణదాత ఎంతో సంతోషించి రామన్నకు నమస్కారం చేసి ఇంటి దారి పట్టాడు. మరి కాస్త బెల్లం. ఒకసారి మర్యాదరామన్న న్యాయపీఠానికి పెద్దయ్య అనే బెల్లం వ్యాపారి చిన్నయ్య అనే 15 ఏళ్ల కుర్రాడిని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళ ఫిర్యాదు ఇది. పెద్దయ్య: అయ్యా, నేనొక పని మీద బయటికెళ్తూ ఈ పిల్లవాడిని కాపలా ఉండమని చెప్పి కాస్త బెల్లం ముక్క ఇచ్చాను. ఈ పిడుగు ఆ ముక్క కాస్త నోట్లో పడేసుకుని మరి కాస్త అడిగాడు. సర్లే పిల్లాడే కదా అని ఇంకొంచెం పెట్టాను. ఇంకా అలా రెట్టిస్తూ కొట్లో అమ్మకానికి ఉంచిన 2 వీసెల బెల్లం వీడు తినేశాడు. అయినా ఇంకాస్త అన్న మాట మానడే. ఏం చెయ్యడానికి పాలుపోక మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. మర్యాదరామన్న కాసేపు ఆలోచించి చిన్నపిల్లల మనస్తత్వం అంతేలేండి అని చెప్పి ఉసిరికాయంత బెల్లం ముక్క, నిమ్మకాయంత బెల్లం ముక్క తెప్పించాడు. ఆ కుర్రాడిని పిలిచి, నాయనా, ఏం కావాలి నీకు అని అడిగాడు. చిన్నయ్య ఎప్పట్లాగానే నాకింకాస్త బెల్లం కావాలి అన్నాడు. తాను తెప్పించిన 2 బెల్లం ముక్కలు ఆ కుర్రవాడి ఎదురుగా పెట్టి, దీనిలో ఇంకాస్త బెల్లం ఏదో అది తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు మర్యాదరామన్న. ఆ కుర్రవాడు రెండిటినీ పరిశీలనగా చూసి, ఇది ఉసిరికాయ కన్నా ఇంకాస్త పెద్దది అంటూ నిమ్మకాయంతో ఉన్న బెల్లం మొక్క పుచ్చుకుని ఎగురుకుంటూ రివ్వున వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని సైతం బాగా ఆకళింపు చేసుకున్న సభంతా హర్షధ్వానాలతో మర్యాదరామన్నను ప్రశంసించింది. కొడుకా కూతురా? మర్యాదరామన్న కీర్తి ప్రతిష్టలు మదనపుర రాజ్యంలోనే కాకుండా దేశదేశాలా విస్తరించాయి. ఆయన తీర్పులను ఆనాటికే కథలుగా చెప్పుకోసాగారు ప్రజలు. రామన్నకు ఆస్థానంలో కొలువు కావడంతో అతడి వేషభాషలు బాగా మారాయి. యువరాజులాగా వెలుగుతున్నాడతడు. ఇలా ఉండగా ఒకరోజు న్యాయపీఠానికి ఒక వింతైన తగువు పరిష్కారం చెయ్యమంటూ వచ్చారు ఒక జంట. తొలిచూలు కూతురు కావాలని, కానీ తన భార్య కొడుకును కన్నది కనుక ఆమెను ఏలుకోనని అన్నాడా భర్త. కారణం అడిగాడు మర్యాదరామన్న. కూతురైతే, అమ్మా నీకేం కావాలి అంటే, మొగుణ్ణి తీసుకురా చాలు అంటుంది. అదే కొడుకైతే నానా గొంతెమ్మ కోరికలు కోరతాడు. ఏనుగుల్ని కొనిమ్మంటాడు, గుర్రాల స్వారీ అంటాడు. ఏది సుఖం మీరే చెప్పండి అన్నాడా భర్త. నీకు కూతురి వల్లనే ప్రాణం సుఖంగా ఉంటుందని కదా ఊహ? అదెంత కష్టమో నిరూపిస్తాను. ఈ రాత్రికి నగరంలో మనకు తెలిసిన వారింట పెళ్లి జరుగుతోంది, అక్కడికి రా అని ఆ జంటని అప్పటికి పంపించి వేశాడు రామన్న. ఆ రాత్రి రామన్న చెప్పిన ప్రకారం ఆ పెళ్లికి వెళ్ళారా దంపతులు. పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. అల్లుడు అలకపాన్పువై కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నాకు ఏనుగును తీసుకురమ్మని, తీరా ఏనుగును తీసుకువచ్చాక ఈ ఏనుగునిలా వదిలేస్తే ఎలాగా? నా ముక్కుపొడుం డబ్బాలో కుక్కి మూత పెట్టి ఇవ్వండి, లేకపోతే ఎందరు చెప్పినా నేను ఈ అలకపాన్పు దిగను అని హఠం వేసుకుని కూర్చున్నాడు. రామన్న, ఇప్పుడు చెప్పవయ్యా, కొడుకా కూతురా? ఎవరి వల్ల ఎక్కువగా గొంతెమ్మ కోరికల బాధ ఉంటుంది అని ప్రశ్నించగానే వెంటనే ఆ భర్త, అయ్యా బుద్ధొచ్చింది అంటూ పెళ్ళాంతో సహా ఇంటి దారి పట్టాడు.
వైద్యులు పులిపాలు కోరటం. మర్యాద రామన్న తెలివితేటలకి బుద్ధి కుశలతకి ముచ్చటపడి రాజకుమార్తె రసమయీదేవి అతన్ని ప్రేమించింది. రాజుగారి బావమరిది దుష్టబుద్ధి ఈ విషయం తెలియడంతో చాలా బాధపడిపోయాడు. తగిన సమయం కోసం కాచు కూర్చున్నాడు. ఇంతలో రసమయికి బాగా జబ్బు చేసింది. వైద్యులు దుష్టబుద్ధి ఇచ్చిన లంచాలకు ఆశపడి రసమయి వైద్యానికి పులిపాలు కావాలని చెప్పారు. మర్యాద రామన్నకి ఇదేదో కుట్ర అని అర్థమై అమ్మవారి అండదండలు ఉన్నందువల్ల తానే ఆ కుట్రను ఛేదించ సంకల్పించి అడవికి బయలుదేరాడు. అక్కడ అతన్ని ఆటవికులు కొందరు చుట్టుముట్టి కొండదేవతకు బలివ్వటానికి అమ్మవారి ఎదుట కట్టిపడేశారు. అక్కడ ఆటవికుల సంబరం జోరుగా సాగుతోంది. ఆ కోయగూడెం దొరకు చక్కని చుక్కలాంటి కూతురుంది. ఆమె అడిగే 3 ప్రశ్నలకు ఎవరు సరైన జవాబు చెబితే వారినే వివాహం చేసుకుంటానని ఆమె ఆ సంబరాల సందర్భంగా ప్రకటించింది. ఆమె వేసిన 3 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అక్కడున్న ఆటవిక యువకులు జవాబు చెప్పలేకపోయారు. తనకిక పెళ్లి కాదేమోనని కోయదర కుమార్తె ఎంతో బెంగబడింది. రామన్న ఆమె వేసిన 3 ప్రశ్నలకి జవాబులు చెప్పేసి ఆమె చేత వరమాల వేయించుకున్నాడు. చావు తప్పి కళ్యాణం జరిగింది రామన్నకు. ఆపై తాను వచ్చిన పని చెప్పాడు రామన్న. ఇదంతా దుష్టబుద్ధి యొక్క కుట్ర అని చెప్పగానే కోయదర కూతురికి ఒక ఆలోచన స్ఫురించింది. పద చెప్తా అన్నది. మర్యాద రామన్న అడవి పిల్లతోనూ మందీ మార్బలంతోనూ రాజధానికి వచ్చాడు. అతనికి ఎట్లాగూ పెళ్ళైపోయింది కనుక రసమయీదేవిని తాను పెళ్లాడవచ్చునని మురిసిపోయాడు దుష్టబుద్ధి. అడవిలో చస్తాడని ఊహించినా రామన్న పులిపాలతో పాటు తిరిగి వచ్చేసరికి దుష్టబుద్ధికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రసమయి రోగం నెమ్మదించింది కనుక పులిపాల అవసరం లేదని చెప్పాడు. అయితే అవి నువ్వు తాగు, నీకు నచ్చిన పిల్లతో పెళ్ళవుతుంది అన్నారు ఆటవికులు. ఇవి నల్లగా ఉన్నాయేంటి అన్నాడు దుష్టబుద్ధి వాటిని పరిశీలనగా చూస్తూ. పులిపాలు ఇలాగే ఉంటాయి, ఆవు పాలు గేదె పాలల్లాగా తెల్లగా ఉండవు అన్నారు వాళ్ళు. నిజానికి అవి విషపు పాలు. అవి తాగి దుష్టబుద్ధి మరణించడంతో వాడి పీడ విరగడైందని ప్రజలంతా సంతోషించారు. 2-3 స్త్రీలని పెళ్లాడటం అప్పటికి ఆచారమే గనుక యువరాజుగా త్వరలో పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు గనుక ఇటు అడవి పిల్ల అటు గుణవర్మ రసమయీ రామన్నల వివాహానికి అభ్యంతరం చెప్పలేదు ఎవరు. వారి పెళ్లి సందర్భంగా మర్యాద రామన్న రాచనగరిలోని సంపన్నులకేగాక రాజధానిలోని పేదలకు కూడా మరపురాని విందుని ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు. దానితో హాజరు కాని నిరుపేద కానీ ధనవంతుడు కానీ ఒక్కడైనా లేడు. ఆ విందులో పేదవాళ్లకి పంచభక్ష పరమాన్నాలు, హల్వా, లడ్డు, జిలేబీ వంటివన్నీ వడ్డించాడు. ధనికులకు గంజినీళ్లు, పచ్చి ఉల్లి, పచ్చిమిరప ముక్కలు వంటివి పెట్టేలా చేశాడు. ధనవంతులు ఏనాడు పేదల ఆహారం వంక కనీసం కన్నెత్తైనా చూడరు. అలాగే పేదలు కలలో కూడా ధనవంతుల విందు భోజనపు ఖరీదునైనా ఊహించరు. కనుక ఈ విందును ఇరు వర్గాల వారు మర్చిపోలేని విధంగా రూపొందించి తరతరాలకు తనను గురించి చెప్పుకునేలా చేశాడు మర్యాద రామన్న. ఆ తరువాత గుణవర్మ మర్యాద రామన్నకు పట్టాభిషేకం చేసి ప్రజారంజకంగా పాలించమని చెప్పి తాను విశ్రాంతి తీసుకున్నాడు. న్యాయధర్మబద్ధమైన మర్యాద రామన్న పరిపాలనలో ప్రజలు చాలా సుఖశాంతులతో జీవించారు. ఆఖరుగా ఇంకొక చిన్న తగు పరిష్కారం విని ఈ సిరీస్కి ముగింపు పలుకుతాం. కనకమ్మ, రంగమ్మ అనే 2 స్త్రీలు ఒక పిల్లవాడిని ప్రభువు సన్నిధికి తీసుకొచ్చి ఆ బిడ్డ తన బిడ్డే అంటూ ఇద్దరూ ఎవరికి వారే ఎన్నెన్నో రుజువులు చూపించసాగారు. సాక్ష్యాలతో పాటు ఇద్దరి దగ్గర ఆ పిల్లవాడికున్న చనువును పరిశీలించిన ఆ పిల్లవాడిని కన్నతల్లి ఎవరన్నది నిర్ణయించడం మర్యాద రామన్నకు చాలా కష్టంగా మారింది. అందరూ ప్రభువుల తీర్పు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు. రాజు ఒక ఖడ్గాన్ని తెప్పించి రాజాస్థాన తలారిని రప్పించి, ఏమోయ్ ఆ పిల్లాన్ని సరిగ్గా సగానికి హెచ్చుతగ్గులు లేకుండా నరికి ఇద్దరికి సమానంగా పంచి ఇవ్వు అన్నాడు రామన్న. రంగమ్మ అనే ఆమె ఒప్పుకుంది.
కానీ కనకమ్మ, వద్దు బాబు, పసిపిల్లాన్ని చంపమని అదైతే అంది, కానీ నేననలేను బాబు. కన్నబిడ్డ ఎక్కడో ఒక చోట పసికందు సుఖంగా ఉంటే చాలు అంటూ కన్నీరు పెట్టుకుంది. వెంటనే రంగమ్మను ఖైదు చేసి నిజం చెప్పమని గద్దించగానే కనకమ్మే అసలు ఆ పిల్లాడి తల్లని ఒప్పుకుని చెప్పింది. ఎక్కడున్న బిడ్డ సుఖాన్ని కోరేదే కన్నతల్లని సభకు తెలిపి ఆనాటికి సభ చాలించాడు మర్యాదరామన్న. కథలు కంచికి, మనము ఇంటికి.